బ్రేకింగ్ న్యూస్. మరొక భర్త భార్య యొక్క ప్రియుడి కోసం బలైపోయాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా కట్టుకున్న భర్తని, కన్న వాళ్ళని, కన్న పిల్లల్ని ప్రియుడి కోసం చంపేస్తూ ఉన్నారు. అతి కిరాతకంగా పక్క ప్లానింగ్తోని ప్రియుడితోని కలిసి చంపేస్తూ ఉన్నారు. అలాంటి ఘటన ఇప్పుడు చిత్తూరులో మరొకసారి వెలుగు చూసిందన్నమాట. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మాయి పేరు హాసిని. అండ్ 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఇప్పుడు 1 సంవత్సరం పాప కూడా ఉందన్నమాట. సో పాప పుట్టిన తర్వాత తన ప్రియుడితో లేచిపోవాలి అని చెప్పేసి తనకు మనసు కలిగింది. అండ్ పెళ్లి కాకముందు నుంచే కూడా తన ప్రియుడితోని ప్రేమ బంధాన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఒకవేళ నీకు ప్రేమించిన వాడే కావాలి అనుకుంటే ఇంకొక అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? సరే పెళ్లి చేసుకున్నావు, ఆ అబ్బాయితోని పెళ్లి చేసినటువంటి అబ్బాయితోనే జీవితం అంతా కూడా ఉంటానని చెప్పేసి తనకు ప్రమాణాలు చేసి తాళి కట్టించుకొని ఆఖరికి పాప కూడా పుట్టింది. ఇంకా కూడా తన ప్రియుడిని మాత్రం మర్చిపోలేకపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క అమ్మ వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ ఉంటుందంట. ప్రతి ఒక్క ఎవ్రీ వీక్ కావచ్చు, 2 వీక్స్కి ఒకసారి విధంగా వెళ్తూనే ఉంటుందట. ఎందుకు వెళ్తుందని చెప్పేసి తీరా ఆరా తీస్తే తను వెళ్ళినప్పుడల్లా కూడా తన యొక్క మాజీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రేమ అనేది కొనసాగుతుందంట. మరి అది ఇక్కడ విచిత్రం, అర్థం కాని పరిస్థితి. అంటే పెళ్లి చేసుకుంటా అని తెలిసినప్పటికీ కూడా ఇటు చిన్నప్పటి ప్రేమని కూడా ఇంకా కంటిన్యూ చేయడం ఎందుకు? సరే కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అంటే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్క లవ్ స్టోరీలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏడాది పాప ఉంది, భర్త కూడా మంచిగా సంపాదిస్తూ ఉన్నాడు, మంచిగా చూసుకుంటూ ఉన్నాడు, అండ్ మీకు కావాల్సినంత కూడా ఇప్పిస్తూ ఉన్నాడు, ఎక్కడికి కావాల్సినా కూడా తీసుకెళ్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నాకు ప్రియుడే కావాలి అని చెప్పేసి ఇంత ఘోరంగా పక్క ప్లానింగ్తోని మరి భర్తని మాత్రం చంపేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ నీకు ఓకే భర్త ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకుంటే భర్తను వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ చంపేటటువంటి రైట్ నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా అసలు ఇది ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే యుగంధర్ అన్నమాట, తన యొక్క ప్రియుడి పేరు యుగంధర్. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా తరచూ ఆయన్ని కలవడం కానీ అండ్ అంటే ఫిజికల్గా కూడా కలుస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ ఊర్లలో. అయితే ఇప్పుడు కూడా రీసెంట్గానే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అయితే అక్కడ నుంచి తన భర్తతోని కలిసి తన యొక్క బిడ్డతోని కలిసి మల్లప్ప కొండకు వెళ్దామని చెప్పేసి ఒక మాట చెప్పింది. అంటే దేవుని దర్శించుకుందాము అని చెప్పేసి. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ తన యొక్క ప్రియుడికి ఫోన్ కాల్ చేసేసి పక్క ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకుంది. తన ప్రియుడు యుగంధర్ ఏం చేశాడు, ఇంకా నలుగురిని తీసుకొచ్చి పక్క ప్లానింగ్తోని వాళ్ళు వెళ్ళేటటువంటి రూట్లో కాపు కాశారనమాట. అయితే కొండ మీదకి వెళ్ళాలంటే రిటర్న్ ఇట్లా టర్నింగ్ రోడ్ ఉంటుంది కాబట్టి 3rd టర్నింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాపు కాయమని చెప్పింది అనమాట. సో ప్లాన్ ప్రకారమే వీళ్ళు బైక్ పైన వెళ్తున్నప్పుడు పర్స్ కింద పడేసింది. ఒక 3rd టర్నింగ్ దగ్గర పర్స్ కింద పడేసి ఇంకా బండి ఆపండి అని చెప్పేసి పర్స్ కింద పడిందని చెప్పేసి చెప్పిందన్నమాట. సో ఇంకా తన భర్త ఏం చేశాడు, కింద పడేటువంటి పర్సన్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ గ్యాంగ్ అందరూ వచ్చేస్తారనమాట. వాళ్ళ యొక్క ప్రియుడు ఇంకా నలుగురు అందరూ కూడా కలిసి వచ్చేసి ఆ అబ్బాయిని ఒక అంటే అడవిలోకి లాక్కెళ్ళి అక్కడే చంపేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చేటప్పుడు తన భర్త పిల్లతో కలిసి వచ్చినటువంటి ఈమె హాసిని వెళ్ళేటప్పుడు మాత్రం తన ప్రియుడు ఇంకొక అబ్బాయితో కలిసి ముగ్గురు కూడా బండి పైన వెళ్తున్నారు. అంటే ఎంతమంది కలిగి కప్పేసినా కూడా సీసీటీవీ ఫుటేజ్ని మాత్రం ఎవరు కూడా మార్చలేరు కాబట్టి వాటి ఆధారంగా ఈ యొక్క అమ్మాయిని ఆరా తీసేసరికి కంప్లీట్ స్టోరీ అంతా కూడా చెప్పేసింది. అంటే రోజు రోజుకి ఆడవాళ్ళు ఇంత దారుణంగా రెడీ అవుతూ ఉన్నారు. అంటే మీకు ఒకవేళ ప్రేమించినటువంటి ప్రియుడే కావాలి అనుకుంటే పెళ్లి చేసుకోకూడదు. సరే పెళ్లి చేసుకున్నారంటే వాడిని వదిలేసేయాలి. సరే మీకు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాడు వద్దు అనుకుంటే వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ విధంగా పక్కా ప్లానింగ్తోని ప్రియుడితోని కలిసి అసలు డ్రమ్లలో వేస్తున్నారు కుక్కర్. అంటే ఎక్కడ చూసినా కూడా భర్తల్ని మాత్రం అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేయకూడదు అని చెప్పేసి అటు చట్టాలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా ఆడవాళ్ళ మైండ్ సెట్ మాత్రం రోజు రోజుకి చాలా కిరాతకంగా మారుతూ ఉంది. సో మరి ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయండి.